సో ఇటువైపు అలెన్ ఒక్కడిని కనుక కంట్రోల్ చేయాల్సి వస్తే న్యూజిలాండ్ నుంచి అలెన్ని కనుక కంట్రోల్ చేస్తే కొంత మ్యాచ్ మన కంట్రోల్లో ఉండే అవకాశం ఉంది. సో లేదంటే కొంత స్కోరింగ్ ఎక్కువగా చేయొచ్చు. సో ఇప్పుడు ఈ స్టేడియం వేదికగా నేను చాలా అనలిస్ట్ని చూశాను, తర్వాత వాళ్ళ మాటలు విన్నాను, నేను గూగుల్ అడిగాను, గతంలో చాలా మ్యాచెస్ సంబంధించి విషయాలు తెలుసుకున్నప్పుడు ఈ స్టేడియం వేదికగా 200 చేయడం అనేది చాలా టఫెస్ట్ సిచ్యువేషన్. 200 చేయడం అనేది కొంత ఇబ్బందే. మహా అయితే చాలా కష్టంగా 200-220 వరకు చేయగలుగుతారు, అంతేకాని అంతకు మించి స్కోర్ దాటకపోవచ్చు. అటు న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్నా, ఇండియా బ్యాటింగ్ తీసుకున్నా స్కోర్ 220 దాటకపోవచ్చు. హార్డ్లీ 200, ఇంకా కొంచెం ఎక్కువగా స్ట్రగుల్ చేస్తే 220, అంతకు మించి ఇక స్కోర్ దాటకపోవచ్చు. అయితే ఈ స్టేడియంలో ఎక్కువగా చేజింగ్ చేసిన వారికే విన్నింగ్ ఛాన్సెస్ ఉన్నాయంట. ఎవరైతే ఎక్కువగా చేజింగ్ చేస్తున్నారో ఆ చేజింగ్ చేసిన వారికే ఎక్కువగా విన్నింగ్ ఛాన్సెస్ ఉన్నాయి. సో నేను మీకు డైరెక్ట్గా అడిగాను, ప్రతిదీ ఇప్పుడు ఆధారితంగా ఉంది కాబట్టి గత మ్యాచెస్, ప్రజెంట్ ఉన్న ఫామ్, హార్దిక్ పాండ్యా, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్, శివం దుబే, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి వీళ్ళ ఫామ్ ఎలా ఉంది, అటువైపు ఎలెన్ అండ్ వాళ్ళ టీం ఫామ్ ఎలా ఉందని అడిగినప్పుడు విన్నింగ్ ఛాన్సెస్ విషయానికి వస్తే 78% ఇండియాకి విన్నింగ్ ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఈరోజు భారతదేశం అంతా సెలబ్రేషన్స్కి సిద్ధమైపోయింది.